పోలీసు పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుక ఏదైనా ప్రత్యేకించి ప్రభుత్వ లాంఛనాలతో జరిగే కార్యక్రమాలలో వాటికి ఒక ప్రత్యేక స్థానముంది. ఎన్ని రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించినా డ్రోన్లు, రోబోలు ఇలా టెక్నాలజీని ప్రతిబింబించే యంత్రాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి చూపు వాటిపైనే ఉంటుంది. అవి లేకపోతే పరేడు లేనేలేదు అనే అంతగా పేరు తెచ్చుకున్న ప్రభుత్వ శాఖల ప్రత్యేక శకటాలపై N3 స్పెషల్ ఫోకస్. శాఖ 9 మున్సిపల్ శాఖ 77వ గణతంత్ర దినోత్సవం స్వతంత్ర యోధులకు పథకాలు, బ్యాంకు లింకేజ్, సామాజిక పెట్టుబడి నిధి, ఉన్నతి, స్త్రీ నిధి, మొబైల్ బుక్ కీపింగ్ పర్సన్ ద్వారా మన డబ్బులు మన లెక్కలు, అలాగే ముఖ నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, సంఘ సమావేశం ద్వారా బ్యాంకు రుణాలు ఇస్తున్నారు, డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. స్త్రీ నిధిలో ఆన్లైన్ చెల్లింపుల్లో మన రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందంటే మనం అందరం గర్వించదగిన పరిణామం. అలాగే సుస్థిర జీవనోపాధుల కల్పన మన మహిళలకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నందు శిక్షణ ఇచ్చి చేజర్ల మండల పొదుపు మహిళలు ఆదర్శంగా నిలిచారు. చీరలు, బ్లౌజులు, లెహంగాలు, ఫ్యాషన్ దుస్తులపై మగ్గం వర్క్ చేస్తున్న మహిళలు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. చూడండి ఎంత గొప్పగా డప్పు కళాకారులు, వృద్ధులు, వితంతువులు, పింఛన్లు స్వయంగా గౌరవంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ మన అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లి అందిస్తున్నారు. ఇంత గొప్ప సువర్ణ అవకాశం మనం ఈ కూటమి ప్రభుత్వంలో మొదటిసారిగా చూస్తున్నాం. ఆదర్శంగా నిలిచి మన DRDA శకటం అత్యంత అద్భుతంగా కళ్లకు కట్టినట్లుగా ఈ ప్రభుత్వం యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మన కంటి ముందు ఉంచినందుకు ఈ శకటం తయారు చేసిన అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ. చూడండి, గౌరవ ముఖ్యంగా మన మంత్రి నారాయణ గారు మహిళల ఇంటి వద్దకు వెళ్లి ఎలా పింఛన్లు అందజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ప్రతి నెల 1వ తేదీ ఆ వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా తన అమృత స్వత్వాలతో తను ఎవరినే విద్యార్థులు ఏకతాభావం, ధైర్యం అనే అసలు సందేశాన్ని మళ్లీ గుర్తు చేసుకునేలా ప్రేరేపించడం కోసం వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ స్ఫూర్తితో వికసిత భారత్ వైపు అడుగులు వేసుకుంటూ వస్తోంది, అదిగో వస్తోంది విద్యా ప్రగతి రథచక్రం. విద్య లేని వాడు వింత పశువు అన్నారు. అందుకే ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని, దానికోసం ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పిస్తూ నాణ్యమైన జీవన ప్రమాణాలు, బలమైన మౌలిక సదుపాయ స్థానంలో నిలిచి రాష్ట్రానికి గర్వకారణంగా మారింది మన నెల్లూరు జిల్లా విద్యాశాఖ. వికసిత భారత్ కోసం విఎల్ఎం కిడ్స్, తరల్ కిడ్స్ పాఠశాలకు అందించడం జరిగింది. వాటిల్లో విద్యార్థులు అత్యంత ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. ఇన్నోవేషన్ కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్, నైపుణ్యాభివృద్ధి కోసం వృత్తి విద్యను అందిస్తున్నారు. విధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక ప్రతి ఒక్కరిని కూడా డిజిటల్ వైపు భాగస్వామ్యం చేస్తూ నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ IT శాఖ మార్చులు మరియు విద్యాశాఖ మార్చులు వారి యొక్క భావజాలాన్నంతా కూడా అభివృద్ధికి ప్రేరేపణగా తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాని 5వ స్థానంలో నిలిపేందుకు కృషి చేసింది మన జిల్లా విద్యాశాఖ. అటువంటి విద్యాశాఖ మన ముందుకు వచ్చి మనకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా హరిత గోపాల పథకం అమలులో భాగంగా రైతులకు పూర్తి సబ్సిడీ, అదిగో చూడండి గుర్రాలు మన ముందుకు వచ్చాయి. అలాగా ప్రదర్శనల మరియు వనరాజా కోళ్ల ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. సంచార పశు వైద్యశాల ద్వారా ఒక్కసారి ఈ స్మార్ట్ ఫార్మర్స్ ఛాంపియన్స్, ఛాంపియన్ ఫార్మర్స్ అంటే రైతుల్లో కూడా ఛాంపియన్స్ తయారు చేసి మంచి పంటకి, మంచి దిగుబడికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మన ముందుకు వస్తున్నాయి. చూడండి, పంట ఉత్పత్తులు, మేలు జాతి గొర్రెలు,
తుంపర సేద్యం ద్వారా చక్కగా రూపొందించిన శకటం మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదిగో వస్తుంది గుర్రం మన ముందుకి. వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించాలి, టీకాలు వేయాలనే సదుద్దేశంతో పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా చూడండి. అద్భుతంగా నోరు లేని జంతువు అద్భుత అనిగా సార్ కొంచెం దయచేసి వేగంగా ముందుకు వెళ్ళాలండి. దయచేసి ముందుకు వెళ్ళాలి. తర్వాత మన ముందుకు రాబోతోంది జిల్లా పరిశ్రమల కేంద్రం పొట్టి శ్రీరాములు గారి శాఖ శకటం. ఈ ఉపాధి కల్పనతో స్థాపించబడి ఉన్నాయి. 2025-20 ఉపాధి కల్పించారు. పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను ప్రభుత్వం సత్వరంగా అందజేయడం వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతంగా జరిగింది. రాబోయే సంవత్సరంలో మరిన్ని భారీ పరిశ్రమలు, ముఖ్యంగా క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరు స్వర్గంలో ఒక శకటం ముందుకు వస్తుంది. ఎక్కడా దీనికి ఒక శాఖ లేదు. అయినా కూడా 100 ఏళ్ల కళా వైభవం నుండి ఆధునిక వాణిజ్య హక్కు వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే నైపుణ్యం కలిగిన కొద్దిమంది స్వర్ణకారులతో ప్రారంభమైన పరిశ్రమ నేడు కొన్ని 100 మంది, 1000 మందికి రాజస్థాన్ నుంచి, అలాగే మనకి మహారాష్ట్ర నైపుణ్యానికి వన్నె తగ్గకుండా మన రాష్ట్రంలో, మన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఈ స్వర్ణకారులు ప్రత్యేకంగా తయారు చేసి మన ముందుకు వస్తున్నారు. చూడండి, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా స్వర్ణకారులందరూ కూడా తమ శకటాన్ని ఇక్కడ ప్రదర్శించబోతూ ఉన్నారు. కుందన్ సెట్టింగ్, టెంపుల్ జ్యువెలరీ, రకరకాలుగా మినీ ఇండియాగా నెల్లూరు మార్చిన మీకు కృతజ్ఞతలు. 24-25 పంట కాలంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా 1,12,104.6 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. అందుకు గాను 5,930. ఈరోజు చూడండి, పౌర సరఫరాల శాఖ మన గ్రామ స్థాయికి కూడా అందరికీ చేయడం, వరి ధాన్యం కల్లా, అలాగే బియ్యం నిల్వ గిడ్డింగులు, మండల స్థాయి గిడ్డింగులు ఏర్పాటు చేసి రైతు పక్కా గృహాల నిర్మాణంలో ముందుకెళ్తూ పట్టణ ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో 2,838 లబ్ధిదారుల లోపల పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఒక్కొక్క గృహానికి ప్రభుత్వం వారు 1,80,000 రూపాయలు మంజూరు చేశారు. మరియు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు అదనంగా 35,000 రూపాయల చొప్పున మంజూరు చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు చూడండి ఎంత చక్కగా ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖలో స్వచ్ఛత, భద్రత, పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పర్యాటక రంగం ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి మరియు బంగారు భవిష్యత్తు అందిస్తున్న మైపాడు తీర ప్రాణ పర్యాటక శాఖ శకటానికి కరతాళ ధ్వనులతో స్వాగతిద్దాం. అదిగో మన జిల్లా ప్రాచీన వారసత్వ సంపదకు స్మారక చిహ్నం ఉదయగిరి కోట. జిల్లా పర్యాటక సంపదలో ఉదయగిరి దుర్గం ఒక మణిహారం. పర్యాటక రంగంలో యావత్ జిల్లా కూడా అద్భుతమైన కేంద్రంగా బాసిల్లుతూ జిల్లాని ముందు స్థానంలో ఉంచుతోంది. శత్రు దుర్భేద్యం ఉదయగిరి దుర్గం, నవాబుల కోట. ఈ ఉదయగిరి కోట స్వచ్ఛమైన మైపాడు, సుందరమైన మైపాడు. ప్రధాని గారి మానసపుత్రికైన సాగరమాలలో కూడా ఒక భాగం మన మైపాడు తీరం. అటువంటి పర్యాటక రంగాన్ని ప్రదర్శిస్తూ మన జిల్లా పర్యాటక శాఖ రథం మన ముందుకు సాగుతోంది. నెక్స్ట్, మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎండబెట్టి అధునాతన ఇన్సినరేషన్ సాంకేతికత వరకు ల్యాండ్ ఫిల్ అవసరం లేకుండా గణనీయంగా తగ్గుతూ ఉంది. అందుకే మైపాడ్ రోడ్ లో మీరందరూ కనుక చూస్తే, మైపాడ్ రోడ్ లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మైపాడ్ రోడ్ లో వీరి వ్యాపారుల సంక్షేమం కోసం సక్రమ మరియు సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. పచ్చదనం కోసం ల్యాండ్స్కేపింగ్ వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ నెల్లూరు నగరంలో ఒక ప్రతిష్టాత్మకంగా వీరి ఎంటర్ప్రైజ్మెంట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి,
ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేటటువంటి 600 మరియు ఇతర జీవ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తున్నారు. ఈ విధంగా ఓపెన్ డంపింగ్ కి భూమిలో స్టాక్ చేయడానికి ఎక్కువ అవసరం లేకుండా ఈ విధంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్తు అందించేటటువంటి ప్రత్యేక కార్యక్రమం సాలిడ్ వేస్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్. చూడండి టెక్నాలజీ ఎలా ఉందో, ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ స్ట్రీట్ చూడండి, మైపాడు రోడ్ లోకి పోతే మీకు అధునాతనంగా మనం ప్రకృతి విహారానికి వచ్చామా, ఇలాంటి మార్కెట్ ఎక్కడైనా ఉందా అని ఆదర్శంగా తయారు చేశారు. గౌరవ చూసినా కూడా ఇసుక లేకుండా క్లీనింగ్ మిషన్లు కూడా మన నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అలాగే మంచినీటి సౌకర్యం కల్పిస్తుంది. అండర్ డ్రైనేజీ సౌకర్యం కూడా ఈ రోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. శకటాలు తయారు చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి ఏర్పాటు చేయడం జరిగినది. మిగిలిన 58,299 గృహాలకు కుళాయిలను ఈ సంవత్సరంలో పూర్తి చేయుటకు చర్యలు చేపట్టబడుతూ ఉన్నాయి. జిల్లాలోని 141 హర్ ఘర్ జల్ గ్రామాలలో జల అర్పణ్ దివస్ కార్యక్రమం నిర్వహించి తాగునీటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి జనాభాకు త్రాగునీరు అందించడం గాను 6,663.76 కోట్లు అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగాయి. స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద 3,343 గృహాలకు మరుగుదొడ్ల నిర్మాణం చేయబడింది. ఇప్పటి వరకు 2,123 పూర్తి కాగా 1,220 పనులు ప్రగతిలో ఉన్నాయి. మిగిలిన పనులను 2026 జనవరి 31 లోపల పూర్తి చేయడానికి చర్యలు కూడా తీసుకోబడుతూ ఉన్నాయి. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల నిర్మాణానికి జిల్లాలో 400 యూనిట్లు మంజూరు కాగా వ్యవసాయ వినియోగదారులకు ప్రతి సంవత్సరం ఉచిత విద్యుత్తుకి ప్రభుత్వం 354 కోట్లు వెచ్చిస్తుంది. 2025-26 సంవత్సరం 4,500 నూతన వ్యవసాయ గ్రామీణ ప్రాంత వినియోగదారులకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కొరకు ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు 567 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లుల యొక్క భావిస్తున్నారు. ఈ విధంగా మన విద్యుత్ శాఖ చూడండి, పిఎం కుసుమ్, పిఎం సూర్య స్టోర్, BRDSS అనే పథకాల ద్వారా మనందరికీ విద్యుత్ వెలుగులు అందిస్తూ కరెంటు కోతలు నివారిస్తూ విద్యుత్ బిల్లులు పెరగకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్తు ఇలాంటి చెత్త నుండి వచ్చే విద్యుత్తును సేకరిస్తూ మనందరినీ ఆదుకుంటూ పేదవాళ్ళకి కరెంటు బిల్లు తగ్గిస్తూ రైతులకు ఉచితంగా వైద్య ఆరోగ్య శాఖ సేవలపై ఫిర్యాదుల కొరకు నిరంతరం స్పందించే శకటం 104 శకటం. అంబులెన్స్ నిబంధన తెలియకపోయే ప్రజలు కూడా 105 సమస్యలను నవ్వుతో పరిష్కరించు, కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, అంతమికి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోను, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోను, దేశమంటే మనుషులోయ్. సందేశాన్ని ఇచ్చారు మన కోరు జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.